దగ్గర పెట్టుకో. ఉన్నారా? అరే మన బాను గారు రా. బాను 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 మైక్ దగ్గర పెట్టుకో. బాను 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 ఏమైంది? మా ఫ్రెండ్కి పాము కాటేసింది. పాము ఎక్కడ? అదిగో కట్టి కట్టి. అంకుల్ అంకుల్ మీరు ఇక్కడ ఉన్నారు, మేము చీనంకుల్ని పిలుచుకొస్తాం. త్వరగా వెళ్ళండి. అయ్యో మా కొడుకుకి పాము కట్టు వేసిందా? అయ్యో బాను బాను ఇప్పుడు నేను ఏం చేయాలి? బాను 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 అంకుల్ మీరు ఇక్కడే ఉన్నారు, మేము మంత్రాల పాప ఏం తొలికొస్తాం. మంత్రాల పాప అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళకి పాము కట్టు వేసింది. జల్ది రండి. అంకుల్ మీరేం దిగులు పడకండి, మంత్రాల పాప వస్తున్నాడు. మంత్రాల పాపయ్య త్వరగా రండి, మా కొడుకుకి. ఇప్పుడే ఆ పాము ఎక్కడ ఉంది? అది చాలా విషపూరితమైన పాములాగా ఉంది. అది చాలా విషపూరితమైన పాములాగా ఉంది. నేను మంత్రం వేస్తా, చూడండి. అరే శేషు, నేను కట్టుబడ్డాను, మంత్రం వేశాను, పసరు పోసాను. మీ కొడుకు ఏమీ కాదు, మీరు దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. గట్టిగాను రావు పాము కాటు వేసింది. ఇప్పుడే తీసుకువెళ్ళారా? డాక్టర్ ఎందుకు మంత్రాల పాప వచ్చి మంత్రం వేశాడు, తగ్గుతుంది అనుకున్నాం. మీరు ఎక్కడున్నారు అంకుల్? ఇంకా మూఢనమ్మకాలే నమ్ముతున్నారా? మంత్రాలకు చింతగా రాస్తారా? మంత్రాలు లేవు, గింత్రాలు లేవు. మేము వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాం. ఎవరది? ఇక్కడ వస్తుందా నీకు? జరగండి. ఎక్కడ కాటు వేసింది? పామేది? అది చాలా విషపూరితమైన పాములాగా ఉంది. నేను ఇంజక్షన్ ఇస్తాను కానీ యాంటీవీరం ఇంజక్షన్ యాంటీవీరం ఇంజక్షన్ ఇచ్చాను, తగ్గుతుంది. పాము కాటు వేసాక నా దగ్గరికి ఎందుకు తీసుకురాలే? మంత్రాల పాప వచ్చి మంత్రం వేశాడు, తగ్గుతుంది అనుకున్నాం. ఇంకా మంత్రాలు నమ్ముతున్నారా? మంత్రాలు ఎప్పుడో పోయాయి. మంత్రాలు గింత్రాలు, మంత్రాల చింతకాయలు రావని మీకు తెలుసా? కొన్ని పాములు విషపూరితంగా ఉంటాయి, కొన్ని పాములు ఉండవు. అవిటిని చూసి మనం భయపడవద్దు. కొడుకుకి కాపాడినందుకు ధన్యవాదాలు డాక్టర్ బాబు. పాములు కాటు వేయంగానే మంత్రాలను నమ్మద్దు. డాక్టర్ దగ్గర వెంటనే తీసుకురావాలని చెప్తున్నా.